అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మహాభారతం సభాపర్వంలో ద్రౌపదీదేవి దుర్యోధనుని చూసి నవ్విందా లేదా దుర్యోధనుడు అబద్ధం చెప్పాడా అనే విషయం తెలుసుకుందాం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: జనమేజయ, అతి కష్టం మీద చేయదగిన రాజసూయాగం పూర్తి అయ్యాక వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అతడు తమ్ముళ్లతో కలిసి అర్ఘ్యపాద్యాలు, ఆసనం మొదలైనవి ఇచ్చి అతనిని పూజించాడు. వ్యాస మహర్షి స్వర్ణ సింహాసనం మీద కూర్చొని యుధిష్ఠిరాది పాండవులను కూడా కూర్చోమని ఆదేశించాడు. అందరూ కూర్చున్నాక వ్యాస మహర్షి ధర్మరాజుతో, కుంతీనందన, పరమ దుర్లభమైన చక్రవర్తి పదవి పొంది నీవు ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచావు. నీ వంటి సత్పుత్రుణ్ణి పొందిన కురువంశపు కీర్తి పెరగడం చాలా ఆనందించదగిన విషయం. ఈ యజ్ఞంలో నన్ను కూడా బాగా సత్కరించావు. ఇప్పుడిక నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ధర్మరాజు అతని పాదాలకు ప్రణమిల్లి, దేవా, నాకు ఒక సందేహం కలిగింది, అది నీవే తీర్చగలవు. దేవర్షి నారదుడు వజ్రపాతం వంటి దైవికములు, ధూమకేతువు వంటి అంతరిక్షములు, భూకంపం మొదలైన భౌమములు అయిన ఉత్పాతాలు సంభవిస్తాయని చెప్పాడు. శిశుపాలుని సంహారంతో అవన్నీ జరిగిపోయాయో లేక ఇంకా మిగిలి ఉన్నాయో మీరు దయచేసి చెప్పండి అని అడిగాడు. ధర్మరాజు యొక్క ప్రశ్నను విని శ్రీకృష్ణ ద్వైపాయనుడు, రాజా, ఈ ఉత్పాతాల యొక్క ఫలం 13 ఏళ్ల తరువాత కనిపిస్తుంది. సమస్త క్షత్రియుల యొక్క సంహారం జరగవచ్చును. అప్పుడు దుర్యోధనుని అపరాధం వలన నీవే దానికి నిమిత్తమాత్రుడవు అవుతావు. క్షత్రియులందరూ ఒక్క చోటికి చేరి భీమార్జునుల బలానికి మరణిస్తారు అని చెప్పాడు. ఇలా చెప్పి అతడు శిష్యులతో కలిసి కైలాసగిరికి కదిలిపోయాడు. ధర్మరాజు చింతాశోకములతో విహ్వలుడైపోయాడు. వేడి నిట్టూర్పులు విడువసాగాడు. అతడు అప్పుడప్పుడు వ్యాసుని మాటలు జ్ఞప్తికి వచ్చి తన తమ్ముళ్లతో, సోదరులారా, మీకు క్షేమం కలుగుగాక. ఈ రోజు మొదలుకొని నేను చేసే శపథం వినండి. ఇక నేను 13 సంవత్సరాలు బ్రతికి ఉండి ఏమి చేయాలి? బ్రతకాలి అనుకుంటే ఈ రోజు నుండి నేను ఎవరిని కఠినంగా మాట్లాడను. సోదర, బంధువుల అదుపాజ్ఞలలో ఉంటూ వారు చెప్పినట్లుగానే నడుస్తాను, వారు చెప్పినట్లుగానే చేస్తాను. నా పుత్రుల పట్ల, శత్రుల పట్ల కూడా ఒకే రకమైన వ్యవహారం చేయడంలో నేను భేదభావం పాటించను. ఈ భేదభావమే అన్ని తగాదాలకు మూలం కదా అని ఈ రోజు నుండి ఆ నియమాన్ని పాటించసాగాడు. వారు నియమంగా పితృతర్పణాలు, దేవతా పూజలు చేస్తున్నారు. ఈ రీతిగా అందరూ వెళ్ళిపోయాక కూడా దుర్యోధనుడు, శకుని మాత్రం ధర్మరాజు దగ్గర ఇంద్రప్రస్థలోనే ఉన్నారు. ఓ జనమేజయ, దుర్యోధనుడు శకునితో కలిసి అక్కడే ఉండి నెమ్మదిగా సభను చూశాడు. అద్భుతమైన మయసభను చూశాడు. అతనికి ఆ మయసభ నిర్మాణంలో, హస్తినాపురంలో ఎక్కడా కనబడని కళాకౌశలం గోచరించింది. ఒక రోజున అతడు ఆ అద్భుతమైన మయసభలో తిరుగుతూ ఒక స్ఫటిక నిర్మితమైన చతురస్ర స్థలానికి చేరుకున్నాడు. అది నీటితో నిండినదని తలచి తన కట్టుపుట్టాన్ని పైకెత్తి ఎత్తి పట్టుకున్నాడు. తరువాత తన పొరపాటును గుర్తించిన అతనికి చాలా దుఃఖం కలిగింది. అటూ ఇటూ ఊరికే తిరగసాగాడు. చివరిలో ఒక స్థల ప్రదేశాన్ని చూచి జలం అనుకొని పడిపోయి మరింతగా దుఃఖితుడు, లజ్జితుడు అయ్యాడు. అక్కడి నుండి అతడు వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళాడు. స్ఫటికంలా నిర్మలమైన జలంతో, కమలాలతో శోభిల్లుతున్న ఒక కొలను స్థల ప్రదేశంలా భ్రమ కొలిపింది. అందులో దిగిపోయాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం సేవకులు అతనికి ఉత్తమోత్తమైన వస్త్రాలు తెచ్చి ఇచ్చారు. అతని ఈ దశను చూచిన భీమార్జునులు, నకుల సహదేవులు అందరూ నవ్వసాగారు. ఈ దుర్యోధనుడు మనసులో వారి నవ్వు చాలా కష్టాన్ని కలిగించింది. కానీ అతడు తన మనసులో భావాన్ని దాచుకొని వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే ఇప్పుడు నవ్విందెవరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కానీ ద్రౌపది నవ్విందని అబద్ధం చెప్తాడు. ఆ సంఘటన మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత అతడు గుమ్మం ఆకారంలో ఉన్న స్ఫటిక నిర్మితమైన గోడను ద్వారం అనుకుని ప్రవేశించబోయాడు. తల తిరిగిపోయేలా గట్టి దెబ్బ తగిలింది. ఒక చోట పెద్ద తలుపులు ఎదురు దెబ్బ తగిలి తెరుచుకోగా అవతలి వైపు పడ్డాడు. ఒకసారి సరి అయిన గుమ్మం దగ్గరికే వచ్చిన భ్రమ అనుకొని అటు నుండి తిరిగి వచ్చాడు.
ఈ రీతిగా మాటిమాటికి మోసపోవడం వలన, అద్భుతమైన యజ్ఞ వైభవాన్ని చూడడం వలన దుర్యోధనుని మనసులో ఎంతో అసూయ కలిగి బాధించింది. యుధిష్ఠిరుని వద్ద సెలవు తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. వెళ్లే సమయంలో పాండవుల యొక్క ఐశ్వర్యం, సంపదలు గూర్చిన ఆలోచనలతో అతని మనసులో భయంకరమైన ఊహలు చెలరేగాయి. పాండవుల యొక్క సంతోషం, రాజులు వారికి విధేయులవడం చూసి అతని మనసులో ఎంతో ఈర్ష్య కలిగింది. దాని కారణంగా అతని శరీరం కాంతి తగ్గిపోయి నల్లబడింది. శకుని తన మేనల్లుని వైక్లభ్యాన్ని గమనించి, దుర్యోధన, అంత దీర్ఘంగా నిట్టూరుస్తున్నావెందుకు అని అడిగాడు. దుర్యోధనుడు, మామా, యుధిష్ఠిరుడు అర్జునుని శస్త్రకౌశలం కారణంగా భూమినంతటినీ జయించి స్వాధీనపరుచుకుని ఇంద్రునిలాగా నిర్విఘ్నంగా రాజసూయ యాగం కావించాడు. అతని ఈ ఐశ్వర్యాన్ని చూసి నా శరీరం రాత్రింబవళ్ళు మండిపోతోంది. శ్రీకృష్ణుడు అందరి ఎదుటనే శిశుపాలుని చంపి పడేశాడు. అయినా ఏ రాజు కూడా ఎదిరించే ధైర్యం చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చిన కష్టమేమిటంటే నేను ఒంటరిగా వారి రాజ్యలక్ష్మిని అపహరించలేను. నాకు సహాయం చేసేవారు ఎవరు కనపడటం లేదు. ఇక నేను ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నాను. యుధిష్ఠిరుని మహైశ్వర్యం చూస్తే ప్రారబ్ధమే ముఖ్యమైనది, పురుషార్థం వ్యర్థమనే దృఢ నిశ్చయం నా మనసులో కలిగింది. నేను మొదట పాండవుల వినాశనానికి ప్రయత్నించాను, కానీ వారు అన్ని ఆపదల నుండి గట్టెక్కారు. ఇప్పుడు నానాటికి ఉన్నతులుగా ఎదుగుతున్నారు. ఇదే దైవం యొక్క ప్రాధాన్యం, పురుషార్థం యొక్క నిరర్ధకత్వము. దైవం యొక్క అనుకూలం వలన వారు వృద్ధి చెందుతున్నారు. పురుష ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను కుంగిపోతున్నాను. నేను క్రోధాగ్నిలో మాడిపోతున్నాను. నాకు ప్రాణత్యాగానికి అనుమతి ఇవ్వండి. మీరు తండ్రి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని నివేదించండి అని తన బాధను వెళ్ళగ్రక్కాడు. అప్పుడు శకుని, దుర్యోధన, పాండవులు తమ భాగ్యాన్ని అనుసరించి వచ్చిన భాగాన్ని అనుభవిస్తున్నారు. వారిపై ద్వేషం కూడదు. నీకు సహాయకులెవరూ లేరని అనుకోవడం సరికాదు. నీ తమ్ముళ్ళు అందరూ నీకు అధీనులు. మహాధనురాచార్యుడు ద్రోణుడు, అతని కొడుకు అశ్వత్థామ, సూతపుత్రుడు కర్ణుడు, మహారథి కృపాచార్యుడు, సోమదత్తుని కుమారుడు అతని తమ్ముడు నీ పక్షంలో ఉన్నారు. నీవు కావాలనుకుంటే వీరి సహాయంతో ఈ భూమండలాన్ని అంతటినీ జయించగలవు అని అనునయించాడు. దుర్యోధనుడు, మామా, నీవు అంగీకరిస్తే నిన్ను, నీవు చెప్పిన రాజులను, ఇతరులను కూడా వెంట పెట్టుకొని నేను పాండవులను జయిస్తాను. వారికి నవ్వడంలో మజాను రుచి చూపిస్తాను. ఇప్పుడు కనుక పాండవులను జయించగలిగితే సమస్త భూమండలం నాకు వశమవుతుంది. రాజులందరూ, ఆ దివ్య సభ కూడా నాకు లోబడుతుంది అన్నాడు. అప్పుడు శకుని, దుర్యోధన, శ్రీకృష్ణుడు అర్జున, భీమసేన, యుధిష్ఠిర, నకుల సహదేవులు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైన వారిని యుద్ధంలో జయించడం గొప్ప గొప్ప దేవతలకు కూడా శక్తికి మించిన పని. వీరంతా మహారథులు, శ్రేష్ఠ ధనుర్ధరులు, అస్త్ర విద్యలో కుశలురు, ఉత్తమ యోధులు. సరే, నేను నీకు యుధిష్ఠిరుని ఓడించగల ఉపాయం చెబుతాను. యుధిష్ఠిరునికి జూదమాడడంలో ఉత్సాహం అయితే ఉంది, కానీ నైపుణ్యం లేదు. అతనిని జూదానికి పిలిస్తే కాదనలేడు. ఇక నేను జూదమాడడంలో చాలా నైపుణ్యం కలవాడిని. నన్ను మించినవాడు ఈ భూలోకంలోనే కాదు, ముల్లోకాలలోనూ లేడు. కాబట్టి నీవు అతనిని పిలువు. నేను నా చాతుర్యంతో అతని సమస్త రాజ్యాన్ని, వైభవాన్ని హస్తగతం చేసుకుంటాను. దుర్యోధన, ఈ అన్ని విషయాలు ముందు మీ తండ్రి ధృతరాష్ట్రునికి చెప్పు. అతని అనుమతి లభిస్తే నేను తప్పక అతనిని జయిస్తాను అన్నాడు. దుర్యోధనుడు, మామ, నీవే చెప్పు, నేను చెప్పలేను అన్నాడు, వేడుకున్నాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, హస్తినాపురానికి తిరిగి వచ్చాక శకుని అందుడైన ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, రాజా, సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. దుర్యోధనుని ముఖం వాడిపోయింది. శరీరమంతా నానాటికి శుష్కించిపోతూ పాలిపోతూ ఉంది. మీరు శత్రువుల వలన అతనికి కలిగిన దుఃఖాన్ని, వ్యాకులతను, హృదయ సంతాపాన్ని ఎందుకు గుర్తించరు అని అడిగాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి, నాయనా, నీకింత దైన్యం ఎందుకు కలిగింది? శకుని చెప్పినట్లుగా నీవు చిక్కి పాలిపోయి వివర్ణుడవయ్యావా? నీ ఈ శోకానికి నాకు కారణం తెలియడం లేదు. నీ తమ్ముళ్ళు ఎవరూ నీకు అనిష్టం కలిగించడం లేదు కదా. ఇక నీ దుఃఖానికి కారణం ఏమిటి అని ఆర్తితో అడిగాడు. దుర్యోధనుడు, తండ్రి, నేను ఒక పిరికి పందలా తిని త్రాగుతూ బట్టకడుతూ బ్రతుకు వెల్లదిస్తున్నాను. నా హృదయంలో ద్వేషాగ్ని భగ్గుమంటుంది. యుధిష్ఠిరుని రాజ్య వైభవం చూచినప్పటి నుండి నాకు అన్నపానాలు రుచించడం లేదు. నేను దైన్యంతో చిక్కిపోతున్నాను.
యుధిష్ఠరుని యజ్ఞంలో రాజులు సమర్పించినవన్నీ ధనరత్న రాశులను నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు, సరికదా వినను కూడా లేదు. వారి ధన సంపదను చూచి నాకు కళ్ళు తిరిగిపోయాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠరునికి అభిషేకించిన అతి విలువైన సామాగ్రిని చూసి నా మనసులో రగిలిన చిచ్చు ఇంకా అలాగే ఉంది. లోకులు అన్ని వైపులా దిగ్విజయం చేస్తూనే ఉంటారు, కానీ ఉత్తర దిక్కుకు పక్షులు తప్ప ఎవరూ వెళ్ళలేరు. అయినా అర్జునుడు అక్కడికి వెళ్ళి అపార ధనరాశిని తెచ్చాడు. లక్షల మంది బ్రాహ్మణులు భోజనం చేశాక అందుకు గుర్తుగా మ్రోగే శంఖధ్వని మాటిమాటికి వినిపించడంతో నా రోమాలు నిక్కబుడుచుకున్నాయి. యుధిష్ఠరుని ఐశ్వర్యానికి ఇంద్ర, యమ, కుబేరం, వరుణుల ఐశ్వర్యం సాటిరాదు. వారి రాజ్యలక్ష్మిని చూచి నా మనసు మండిపోతుంది, నాకు శాంతి లేదు అని అసూయను వెల్లడించాడు. దుర్యోధనుడు చెప్పడం పూర్తి కాగానే ధృతరాష్ట్రుని ఎదురుగానే శకుని అతనితో, దుర్యోధన, ఆ రాజ్యలక్ష్మిని సంపాదించే ఉపాయం నీకు చెబుతాను. నేను అక్షవిద్యలో ఈ ప్రపంచంలో అందరికంటే నేర్పరిని. యుధిష్ఠరునికి సరదా అయితే ఉంది, కానీ ఆట ఎరుగడు. నీవు అతనిని పిలిపించు. నేను కపటద్యూతంతో అతనిని ఓడించి అతని సమస్త దివ్య సంపదను తప్పకుండా అపహరించగలను. శకుని మాటలు పూర్తి కాగానే దుర్యోధనుడు, తండ్రి, ద్యూత క్రీడా కుశలుడు అయిన మామ కేవలం ద్యూత క్రీడ ద్వారానే పాండవుల రాజ్య సంపదనంతటినీ అపహరించడానికి ఉత్సాహం చూపుతున్నాడు. మీరు అతనికి అనుమతినివ్వండి అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాకు మంత్రిగా ఉన్న విదురుడు చాలా బుద్ధిమంతుడు. నేను అతడు చెప్పినట్లుగానే నడుచుకుంటాను. అతనితో ఆలోచించిన తరువాతనే ఈ విషయంలో నేను ఏమి చేయాలో నిశ్చయిస్తాను. అతడు దూరదృష్టి కలవాడు. ఇరుపక్షాలకు హితమైన దానినే అతడు చెబుతాడు అన్నాడు. దానికి దుర్యోధనుడు, తండ్రి, విదురుడు వస్తే తప్పకుండా మిమ్మల్ని అడ్డుకుంటాడు. ఆ దశలో నేను నిస్సందేహంగా ప్రాణత్యాగం చేస్తాను. అప్పుడు మీరు విదురునితో కలిసి హాయిగా రాజ్యసుఖాలు అనుభవించవచ్చు. నా వలన మీకేం ప్రయోజనం అన్నాడు. దుర్యోధనుని నిష్ఠూరమైన పలుకులు విని ధృతరాష్ట్రుడు అతని మాటలకు అంగీకరించాడు. కానీ విదురుని సలహా తీసుకోవడానికి నిశ్చయించుకొని అతని సమస్త వృత్తాంతాన్ని, సమాచారాన్ని పంపించాడు. సమాచారం అందగానే బుద్ధిమంతుడైన విదురుడు ఇక కలియుగం లేదా కలహాల యుగం ప్రారంభం కాబోతుందని ఊహించాడు. నాశనానికి బీజం పడుతోంది. అతడు చాలా శీఘ్రంగా ధృతరాష్ట్రుని సమీపించాడు. అన్నగారి పాదాలకు ప్రణమిల్లి, రాజా, జూదమాడడానికి ఉద్యుక్తం కావడం చాలా అశుభ సూచకంగా నేను భావిస్తున్నాను. జూదం కారణంగా నీ కొడుకులను, నీ తమ్ముని కొడుకులకు మధ్య విరోధం రాకుండేలా చూడండి అని విన్నవించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నేను అదే చేస్తున్నాను. దేవతలు మనకు అనుకూలిస్తే అన్నదమ్ముల మధ్య కలహం రాదు. భీష్మద్రోణులు, నీవు నేను ఉండగా ఏ విధమైన అవినీతి జరగదు అని బదులిచ్చాడు. ఇలా చెప్పేశాక ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుణ్ణి పిలిచి ఏకాంతంలో, నాయన, విదురుడు చాలా నీతికుశలుడు, వివేకి. అతడు చెడ్డ పని చేయడానికి మనకు అనుమతి ఎప్పుడూ ఇవ్వడు. అతడు జూదమే అశుభమని చెప్పినప్పుడు శకుని ద్వారా జూదమాడించడం అనే కోరికను వదులుకో. విదురుని మాటలు మేలు చేస్తాయి. అతని ఆలోచన ప్రకారం పనిచేయడంలోనే నీకు మేలు జరుగుతుంది. బృహస్పతి ఇంద్రునికి ఉపదేశించిన నీతి శాస్త్రాలలో రహస్యాలు తెలిసినవాడు విదురుడు. యాదవులలో ఉద్ధవుడంటి వాడు కౌరవులలో విదురుడు. నాకైతే జూదంలో ఎటు చూసిన విరోధమే పాడుసూపుతుంది. జూదం పరస్పర వైరానికి మూల కారణం కాబట్టి నీవు ఈ ప్రయత్నం మాను. మేలు కీళ్లను తెలియజెప్పడం తల్లిదండ్రుల కర్తవ్యం కాబట్టి నేను అలాగే చేశాను. నీకు వంశ పరపరాంగతమైన రాజ్యం ప్రాప్తించింది. నేను నిన్ను చదివించి ప్రయోజకుడిని చేశాను. జూదంలో ఏముంది, ఈ జగడాలు మాను అని నచ్చజెప్పాడు. దుర్యోధనుడు, తండ్రి, నా ధన సంపత్తి చాలా సాధారణమైనది. దీనితో నాకు సంతృప్తి లేదు. యుధిష్ఠరుని సౌభాగ్యాన్ని, అతని ఆధీనంలోని సమస్త రాజ్యాన్ని చూసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నా గుండె బద్దలవుతోంది. నాది రాతి గుండె కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతూ అన్నీ సహిస్తూ ఉన్నాను. యుధిష్ఠరుని వద్ద నీప, చిత్రక, కౌకుర, కారస్కార, లోహజంగాది రాజులు సేవకుల వలె వినీతులై సేవలు చేయడం నా కళ్ళతో నేను చూశాను. సముద్ర ద్వీపవాసులు అనేకులు, రత్నకనుల వారు, హిమాలయ పర్వత ప్రాంత రాజులు కొద్దిగా ఆలస్యంగా వచ్చారనే కారణంగా వారి కానుకలు స్వీకరించలేదు. జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అనే భావంతో యుధిష్ఠరుడు నన్నే గౌరవపూర్వకంగా రత్న కానుకలను గ్రహించడానికి వినియోగించాడు. కాబట్టి నాకు అంతా తెలిసింది. వజ్రాలు, రత్నాలు, మణిమాణిక్యాలు అంతు దరి కూడా తెలియనంతగా పోగుపడ్డాయి.
ఆ రత్న కానుకలను స్వీకరించే సమయంలో నా చేతులు నొప్పి పుట్టి ఒక్క క్షణకాలం ఆగాను, అంతే. ఆ కానుకలిచ్చే రాజుల వరస చాలా దూరం వరకు నిలిచిపోయింది. మయుడు బిందు సరోవరం నుండి అనేక రత్నాలను తెచ్చాడు. స్ఫటిక శిలలను పరిచి కొలనుల మాదిరిగా నిర్మించాడు. నేను వాటిని నీళ్లు అనుకొని ఆ గచ్చు నేల మీద బట్టపైకి పట్టుకొని నడిచాను. ఇది తెలిసి భీమసేనుడు, వీడికి మన సంపదను చూచి కళ్ళు చెదిరాయి, రత్నాలను కూడా గుర్తించలేని మూర్ఖుడు అన్నట్లుగా ఒక నవ్వు నవ్వాడు. నేను కొలనును స్ఫటికంతో చేసిన గచ్చునేల అనుకొని నీళ్లతో పడినప్పుడు భీముడొక్కడే కాదు, కృష్ణార్జునులు, ద్రౌపది, ఇంకా ఎంతో మంది స్త్రీలు నవ్వారు అని అబద్ధం చెప్పాడు. నిజానికి నవ్వింది భీమార్జునులు, నకుల సహదేవులు. కానీ ఇక్కడ కృష్ణార్జునులు, ద్రౌపది, ఇంకా ఎంతో మంది స్త్రీలు నవ్వారు అని దానికి జోడించి చెప్పాడు. ఇలా చెప్పి దానితో నా మనసు దెబ్బతింది. పాండవుల దగ్గర నా కళ్ళతో నేను చూసిన కొన్ని రత్నాల పేర్లు కూడా నేను విని ఉండలేదు. సముద్రానికి ఆవలి వైపు సముద్ర తీరారణ్యాలలో నివసించే వైరామ, పారద, అభీర, కతవ జాతుల వారు వర్షధార పంటల మీదే బ్రతుకుతూ ఉంటారు. వారు అనేక రత్నాలు, మేకలు, గొర్రెలు, ఆవులు, బంగారం, కంచరగాడిదలు, ఒంటెలు, ఇంకా రకరకాల కంబళ్ళు తీసుకొని కానుకలుగా సమర్పించడానికి వేచి ఉన్న వారిని ఎవరూ లోనికి రానియలేదు. మ్లేచ్ఛ దేశాధిపతి ప్రాగ్జ్యోతిష నరేషుడు అయిన భగదత్తుడు అనేక ఉత్తమ జాతి అశ్వాలను కానుకగా తీసుకొని వస్తే అతనికి లోనికి రావడానికి అనుమతి దొరకలేదు. చీన, శక, ఓడ్ర, అరణ్య, బార్బర, కలహార, హూన, పార్వతీయ, నీప, అనూప దేశవాసులైన రాజులు అడ్డగింపబడి ద్వారం వద్దనే నిలిచిపోయారు. ఇంకా ఎంతో మంది ప్రజలు అతి దూరానికి కూడా దాడి చేసి చంపగల ఏనుగులను, అరేబియా గుర్రాలను, పద్మమూల్యం గల బంగారాన్ని కానుకలుగా తీసుకుని వచ్చినా వారికి అదే గతి పట్టింది. తండ్రి, మేరు మందరాచల మధ్య శైలోదం అనే పేరు గల నది ఉందని మీకు తెలుసు కదా. ఆ నదికి ఇరువైపులా తీరాలలో వేణునాదం వినిపించే దట్టమైన వెదురు పొదల నీడలో కస, ఏకసన, అర్హ, ప్రధీర, ప్రదర, దీర్ఘరేణు, పారద, కులింద, తంగన, పరతంగన మొదలైన జాతులు నివసిస్తున్నాయి. ఆ రాజులందరూ చీమల చేత ఏరించిన బంగారు రేణువులను బుట్టలో నింపి కానుకలుగా తెచ్చారు. ఉదయచల నివాసి అయిన కరుషరాజు బ్రహ్మపుత్ర నదానికి ఇరుతీరాలలో నివసిస్తూ చర్మాన్ని ధరించి శస్త్రాలు చేబూని పచ్చి కందమూలాలు తినే కిరాతుడు కూడా కానుకలు తీసుకొని వచ్చారు. ఎంతో మంది రాజులు నిలబడి లోపల ప్రవేశించడానికి నిరీక్షిస్తూ ఉంటే ద్వారపాలకులు వారికి యజ్ఞాంతంలోనే రావడానికి అనుమతిచ్చారు. వృష్ణివంశీయుడైన శ్రీకృష్ణుడు అర్జునుని గౌరవం నిలపడానికి 14,000 ఏనుగులను ఇచ్చాడు. తండ్రి, కృష్ణార్జునులు ఇద్దరూ ఒకరికొకరు ఆత్మలు అనడంలో సందేహం లేదు. అర్జునుడు చెప్పిన పనిని శ్రీకృష్ణుడు క్షణం ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తున్నాడు. ఇంకా ఇంతకంటే ఏమి చెప్పను. అర్జునుని కోసం శ్రీకృష్ణుడు స్వర్గాన్ని కూడా త్యాగం చేస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుని కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తాడు. సరే, అది అలా ఉంచు. 4 వర్ణాల వారు ఇచ్చిన ప్రేమపూర్వకమైన కానుకలు, విజాతీయులు రావడం, వారి చేత మన్ననలు పొందడం చూసి నా గుండె మండిపోతుంది. నాకు బ్రతకాలని లేదు. యుధిష్ఠరుడు గడ్డి గాదంతో పక్వాన్నంతో పోషించే వానితో 3 పద్యాల వాచకం, 10,000 ఏనుగులు, గుర్రాలు, ఒక అర్బుదం సంఖ్య గల రథాలు, అసంఖ్యాకమైన కాల్బలం ఉంది. 4 వర్ణాల వారిలో యుధిష్ఠరుని వద్ద అన్నపానాలు, అలంకారాలు, సత్కారాలు పొందని వారు ఒక్కరు కూడా కనిపించలేదు. 80,000 మంది గృహస్థులైన స్నాతకులను యుధిష్ఠరుడు పోషిస్తున్నాడు. 10,000 మంది ఊర్ధ్వరేతస్కులైన మునిజనం బంగారు పల్లెరాలలో ప్రతిదినం భోజనం చేస్తుంటారు. ద్రౌపది తాను భోజనం చేసేందుకు ముందు ఎవరైనా అంగవికలులు, పొట్టివాళ్ళు, మరుగుజ్జులు, కుంటివాళ్ళు, చేతులు లేని వాళ్ళు భోజనం చేయకుండా ఉండిపోయారేమో అని ఆరా తీసి తెలుసుకుంటుంది. తండ్రి, పాండవులకు పాంచాలులతో బంధుత్వం ఉంది. అందక వృష్ణివంశీయులు వారికి స్నేహితులు కాబట్టి వాళ్ళిద్దరూ మాత్రమే కప్పం కట్టలేదు. మిగిలిన వారందరూ వారికి కప్పం కట్టే సామంతులే. గొప్ప గొప్ప సత్యనిష్ఠులు, విద్వాంసులు, వ్రతులు, వక్తలు, యాజ్ఞికులు, ధైర్యశాలులు, ధర్మాత్ములు, కీర్తిపరులు అయిన రాజులు కూడా యుధిష్ఠరుని సేవలో లగ్నమయ్యారు. యుధిష్ఠరునికి అభిషేకం జరిగే సమయంలో బాహ్లీకుడు బంగారు రథాన్ని తెచ్చాడు. కాంబోజరాజు కవచం, మగధరాజు మాలాలంకృతమైన శిరోవేష్టనం,
వసుదాసుడు 60 ఏళ్ల వయసు గల ఏనుగు, ఏకలవ్యుడు పాదుకలను, అవంతిరాజు అభిషేకం కోసం అనేక తీర్థాలలోని జలాన్ని తెచ్చి ఇచ్చారు. శల్యుడు అందమైన పిడిగల కత్తిని, బంగారు వరను, చేకితానుడు అమ్ముల పొదిని, కాశీరాజు ధనస్సును సమర్పించాడు. అనంతరం పురోహితుడైన ధౌమ్యుడు, మహర్షి వ్యాసుడు, నారద, అసిత, దేవల మునులతో కలిసి యుధిష్ఠిరుని అభిషేకించారు. ఆ అభిషేక కాలంలో మహర్షి పరశురామునితో సహా అనేకులు వేదసారంగతులైన మునులు, దేవర్షులు కలిసి కూర్చున్నారు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు దేవేంద్రుని వలె విరాజిల్లాడు. అభిషేక సమయంలో యుధిష్ఠిరునికి సాత్యకి ఛత్రాన్ని, అర్జున భీమసేనులు వీణలను, నకుల సహదేవులు దివ్య చామరలను పట్టుకున్నారు. పాలకడలి నుండి పుట్టిన వరుణ దేవతాకమైన శంఖం పూర్వం బ్రహ్మ ఇంద్రునకు ఇచ్చాడు. దానికి 1000 రంధ్రాలు ఉన్నాయి. దానిని విశ్వకర్మ సిద్ధం చేయగా శ్రీకృష్ణుడు తీసుకుని యుధిష్ఠిరునికి ఇచ్చాడు. దానితోనే అతని అభిషేకం జరిగింది. ఇదంతా చూసి నాకు చాలా దుఃఖం కలిగింది. అర్జునుడు సంతోషంతో గౌరవంగా 500 ఎడ్లను బ్రాహ్మణులకు ఇచ్చాడు. వాటి కొమ్ములు బంగారంతో తాపడం చేయబడినాయి. రాజసూయ యాగ సందర్భంగా విరాజిల్లిన యుధిష్ఠిరుని సౌభాగ్యం రంతిదేవ, నాభాగ, మాందాత, మను, పృథు, భగీరథ, యయాతి, నహిషులకు కూడా ఉండి ఉండదు. తండ్రి, ఈ అన్ని కారణాల వలన నా హృదయం విదీర్ణమయ్యింది. నాకు సుఖం లేదు. నేను రోజు రోజుకు చిక్కిపోయి పాలిపోతున్నాను, శోక సముద్రంలో మునిగిపోతున్నాను అని వాపోయాడు. దుర్యోధనుని మాటలు విని ధృతరాష్ట్రుడు, నాయనా, నీవు నా పెద్ద కొడుకువు. పాండవులను ద్వేషించకు, అసూయపడకు. మృత్యువుతో సమానమైన కష్టాన్ని అనుభవిస్తాడు. వారు నిన్ను ద్వేషించనప్పుడు నీవు మోహవశుడవై వారిని ద్వేషించి ఎందుకు అశాంతి పొందుతావు? వారి సంపదను ఎందుకు కోరుకుంటావు? వారితో సమానంగా నీవు కూడా వైభవంగా యజ్ఞం చేయాలనుకుంటే ఋత్విజులను ఆజ్ఞాపించు. నీవు కూడా రాజసూయ యాగాన్ని చేయవచ్చును. నీకు కూడా రాజులు రకరకాల కానుకలు తెచ్చి ఇస్తారు నాయనా. ఇతరుల సొత్తును ఆశించడం దొంగల పని. తనకు ఉన్న సంపదతో సంతుష్టుడై ధర్మంగా జీవించేవాడు సుఖపడతాడు. ఇతరుల సంపదను కోరకు. నీ కర్తవ్యమేదో అది చేయి. నీకున్న దానిని రక్షించుకో. ఇదే వైభవానికి లక్షణం. ఆపదలు లేనివాడు, నేర్పుగా తన పనులు చక్కబెట్టుకునేవాడు, అందరి ఉన్నతి కోరేవాడు, జాగరూకుడు, వినయవంతుడు అయినప్పటికీ ఎప్పుడూ శుభాలు కలుగుతాయి నాయనా. వారు నిన్ను రక్షించే భుజాలు. వాటిని ఖండించకు. వారి సంపద నీ సంపద కాదా? ఈ గృహ కలహంలో అధర్మమే ఉంది. మీకు వారికి తాత ఒకరే. నీవు ఎందుకు అనర్ధ బీజాన్ని నాటుతావు అని నచ్చచెప్పాడు. దుర్యోధనుడు, తండ్రి, మీరు చాలా అనుభవజ్ఞులు, మీరు జితేంద్రియులు. అయినా నా కార్యసాధనకు ఎందుకు విఘ్నం కలిగిస్తున్నారు? శత్రువుల మీద విజయం సాధించడం క్షత్రియుల కర్తవ్యం. అయినా ఈ స్వకార్యంలో ధర్మాధర్మాల ప్రసక్తి లేవనెత్తడంలో మీ ఉద్దేశం ఏమిటి? రహస్యమైన బాహటమైన ఏ ఉపాయం చేతనైనా సరే శత్రువులను అణచివేసే సాధనం శస్త్రమే అవుతుంది. కేవలం చంపడానికి ఉపయోగించే సాధనమే శస్త్రం అవదు. సంతుష్టుడు కాని వానికే రాజ్యలక్ష్మి ప్రాప్తిస్తుంది. కాబట్టి నేను అసంతుష్టినే ఇష్టపడతాను. సంపద ఉన్నప్పటికీ దాని వృద్ధి పొందించుకునే ప్రయత్నం చేయడం నీతి నైపుణ్యం. అజాగరూకుడైన శత్రువు ఉన్నతికి ఉపేక్షించి ఊరుకునేవాడు చేజేతులా తన సర్వస్వాన్ని పోగొట్టుకుంటాడు. చెట్టు వేరులో పుట్టిన చెద తనకు ఆశ్రయమైన చెట్టునే తినేస్తుంది. అలాగే సాధారణ శత్రువు కూడా బలవీర్యాలతో పుంజుకొని గొప్పవారిని సంహరించగలుగుతాడు. శత్రు సంపదను చూసి సంతోషించకు. ప్రతిసారి న్యాయాన్ని నెత్తికెత్తుకోవడం కూడా భారమే. ధనాన్ని పెంపు చేసుకోవాలనే కోరిక ఉన్నతికి బీజం. పాండవుల రాజ్యలక్ష్మిని సొంతం చేసుకోనిదే నేను నిశ్చింతగా ఉండలేను. ఇప్పుడు నాకు 2 దారులు ఉన్నాయి. ఒకటి పాండవుల సంపత్తిని హరించడం, 2 మృత్యువు. ఇప్పుడు నేను ఉన్న స్థితి కంటే మృత్యువే మేలైంది అని తన నిశ్చయాన్ని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా, బలవంతులతో విరోధం పెట్టుకోవడం నాకు ఉచితంగా అనిపించడం లేదు. ఎందుకంటే శత్రుత్వంతో పోట్లాటలు, దెబ్బలాటలు తలెత్తుతాయి. అవి కత్తితో పని లేకుండానే కులనాశనం చేస్తాయి అనగానే దుర్యోధనుడు, తండ్రి, ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రాచీనులు ద్యూత క్రీడ జరిపేవారు. వారికి పోట్లాటలు రాలేదు, యుద్ధాలు జరగలేదు. మీరు మా మాట మన్నించి వెంటనే సభా మండప నిర్మాణానికి ఆజ్ఞాపించండి అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాయనా, నీ మాట నాకు మంచిదిగా తోచడం లేదు. నీ కోరిక ప్రకారం చేయి చూడు. తర్వాత ఎప్పుడూ నీవు విచారించకూడదు. ఎందుకంటే నీవు ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్నావు. మహాత్ముడైన విదురుడు తన విద్యా బుద్ధుల ప్రభావం వలన అన్ని విషయాలు ముందే తెలుసుకున్నాడు. ఈ విధి ఇలాగే ఉంటుంది.
తప్పించుకోలేనిది. క్షత్రియుల నాశనం జరిగే మహాభయంకరమైన కాలం సమీపించినట్లుగా కనిపిస్తుంది అని నిర్వేదంగా అన్నాడు. ధృతరాష్ట్రుడు విధి దాటరానిది అనుకున్నాడు. దైవ మహిమ వలన అతడు తన విచక్షణను మరిచిపోయాడు. పుత్రుని మాటలు విని అతడు సేవకులను వెంటనే తోరణ స్ఫటికమనే భవనం నిర్మించమని ఆజ్ఞాపించాడు. అందులో 1000 స్తంభాలు, బంగారం వైడూర్యాలు పొదిగిన ద్వారాలు ఉండాలి, పొడవు వెడల్పు ఉండాలి అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పులు సభను నిర్మించి దానికి రకరకాల వస్తువులతో అలంకరించారు. ఇలా దుర్యోధనుడు తన అసూయను తన తండ్రికి శకునికి స్పష్టం చేశాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.